కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొక్కజొన్న కొనుగోలు, వరి ధాన్యం సేకరణపై చర్చించారు. ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోలు విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని అధికారులను సీఎం రేవంత్ హెచ్చరించారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. గన్నీ బ్యాగులు, హమాలీల కొరత లేకుండా చూడాలన్నారు. అధికారులు జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిందేనన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కలెక్టర్లపై చర్యలకు ప్రభుత్వం వెనుకాడదని రేవంత్ హెచ్చరించారు. ఇక కలెక్టర్లతో అయితే సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఇందులో మొక్కజొన్న కొనుగోలు అలాగే వరి ధాన్యం సేకరణపై చర్చించినట్టుగా తెలుస్తుంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోళ్లు, మరోవైపు ధాన్యం సేకరణకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ఇచ్చారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు పలువురు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అదేవిధంగా వాకిడి శ్రీహరి, సీతక్కతో పాటు కొంతమంది అధికారులతో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సైతము ఈ వీడియో కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మొక్కజొన్నలు, అదేవిధంగా ధాన్యం మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లకు, అధికారులకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ కూడా కొనుగోళ్ల ప్రక్రియ జాప్యం కావడానికి వీలేదు. వెంటనే కొనుగోలుని త్వరగతిన కంప్లీట్ చేయాలి. రోడ్ల మీద అకాల వర్షాలు వచ్చి వరి ధాన్యం, అదేవిధంగా మొక్కలు తడిసిపోతున్న నేపథ్యంలో అలాంటి ఇబ్బందులు రాకుండా క్షేత్రస్థాయికి వెళ్ళి జిల్లా కలెక్టర్లు కేవలం ఆఫీసులలో కూర్చొని మాత్రమే ఈ కొనుగోలుకు సంబంధించిన అంశాలపై కూడా సమీక్ష చేయడం, కేవలం క్షేత్రస్థాయికి వెళ్ళి అక్కడ గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ కొనుగోలు కేంద్రాలు ఇప్పటికే దాదాపు 8,000 పైగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వము. ఆ కొనుగోలు కేంద్రాలకు వెళ్ళి నేరుగా పర్యవేక్షణ చేయాలి అన్ని జిల్లా కలెక్టర్లు అంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేస్తారు. మరోవైపు వరి ధాన్యానికి సంబంధించినటువంటి సేకరణ విషయంలో గన్నీ బ్యాగులకు సంబంధించిన కొరత కావచ్చు, హమాలీల కొరత కావచ్చు, మరోవైపు లారీల కొరత కూడా లేకుండా చూడాలి. అవసరమైతే అక్కడ తగిన ఏర్పాట్లు పర్యవేక్షణ చేయాలి జిల్లా కలెక్టర్లు అంటూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేయనుంది. వీటితో పాటు మరోవైపు తడిసిన ధాన్యం సైతము వెంటనే కొనుగోలు చేసే విధంగా ప్రక్రియ స్టార్ట్ చేయాలి. మరోవైపు ఎప్పటికప్పుడు ఎక్కడ గోదాము అంటే కొనుగోలు చేసినటువంటి ధాన్య సేకరణ కావచ్చు, మొక్కలు కావచ్చు వెంటనే గోదాములకు తరలించాలి, అక్కడ నిల్వ చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు చేశారు. దీంతోపాటు మరోవైపు ఎప్పటికప్పుడు రిపోర్టు సిఎస్కి అప్డేట్ చేయాలంటూ కూడా అన్ని జిల్లా కలెక్టర్లు, దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశాలు చేస్తారు. గన్ని బ్యాగుల కొరత కావచ్చు, హమాలీల కొరత కావచ్చు, మరోవైపు లారీల కొరత కావచ్చు, ఎక్కడ కూడా కాంట్రాక్టర్లను ఉపేక్షించే పరిస్థితి లేదు. ఒకవేళ ఎవరైనా తప్పులు చేస్తే ఖచ్చితంగా వారిపై క్రిమినల్ కేసులు కూడా పెట్టడానికి వెనుకాడొద్దు అంటూ కూడా అధికారులకు ఆదేశాలు చేస్తే, మరోవైపు నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి కలెక్టర్లపై కూడా ఖచ్చితంగా నిఘా ఉంటుంది. ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారో వారిపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి వెనుకాడదంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. క్షేత్రస్థాయికి వెళ్ళి అంటే కొనుగోలు కేంద్రాలకు వెళ్ళి ప్రతి ఒక్క కలెక్టర్లు పర్యవేక్షణ చేయాలి. ఎక్కడెక్కడ కొనుగోలు చేస్తున్నారు, ఎన్ని కొనుగోలు చేస్తున్నారు, ఎన్ని క్వింటాలు, ఎన్ని మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తున్నారు, అన్ని అంశాలపై కూడా ఎప్పటికప్పుడు చీఫ్ సెక్రటరీకి నివేదికలు అందించాలంటూ కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. ప్రస్తుతం ఇంకా కాన్ఫరెన్స్ జరుగుతుంది. మధ్యాహ్నం వరకు ఈ కాన్ఫరెన్స్ కంప్లీట్ అయిన తర్వాత దీనిపై ఇంకా కొన్ని కీలక ఆదేశాలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.